అందులోనే 2 స్పూన్ల చక్కెర కూడా వేసుకోవాలి. వద్దు అనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు. ఎందుకంటే మ్యాంగో స్వీట్ ఎక్కువగా ఉంటే వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి. లేదు మాకు స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే మాత్రం 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. స్మూతీ లాగా ఇలా చూపిస్తున్న విధంగా అయితే చిక్కగా ఉండాలి. ఈ స్మూతీని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని గార్నిష్ కోసం కొన్ని బాదం పలుకులు వేసుకొని కొన్ని మామిడి పండు ముక్కలు పైన ఇలా గార్నిష్ చేసి 4 గంటల పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. 4 గంటల తర్వాత ఐస్ క్రీమ్ అయితే రెడీ అయింటుందండి. ఎమ్మి ఎమ్మి మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లల కోసం, అలాగే మీకోసం కూడా. ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి ప్లీజ్. అలాగే ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మన A9 టేస్టీ కుకింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.